రైతు వ్యతిరేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడిద్దామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకల శ్రీహరిరావు అన్నారు. శనివారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేసిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచిగా పండినప్పటికీ మద్దతు ధరలు లేక రైతులకు, కూలీల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్, రైతు రక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రైతు రక్షణ సమితి జిల్లా కోశాధికారి పంతంగారి వెంకటేశం, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీనివాస్, నారాయణ ఖైడ్ కౌన్సిలర్ వివేకానంద, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాహేర్ అలీ, వెంకగౌడ్ తదితరులు పాల్గొన్నారు. లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి జాబ్ క్యాలెండర్లు కూడా ఇచ్చేసి వాళ్ళకి స్టైఫండ్ గా నిరుద్యోగులకు 1 year 1 lakh రూపీస్ ఇవ్వాలని ఒక ఆలోచన, వాళ్లకు పర్మనెంట్ గా 5,000 కోట్లతో ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి బడ్జెట్ లో కేటాయించాలనేది. అదే రకంగా ఇప్పుడు ఉన్న ఈజీఎస్ వర్క్ ను గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కూడా చేసి మినిమం 400 రూపాయలు వాళ్ళకి రావాలనే ఉద్దేశం ఒకటి. దాంతో పాటు శ్రామికులకు ఇన్సూరెన్స్ తో పాటు వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సదుపాయం చేసుకొని అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు, అందరికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను సమన్వయం చేయాలని, కులగణన తీసుకొని అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. దాన్ని ఆదరించాలని కోరుకుంటూ, 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఒట్టి మాయా మాటలతోని ఏదో చేస్తుంది. వాళ్ళు చేసిన చెప్పుకోవడానికి ఎలాంటి ఈ మాటలు లేవు, కానీ మందిని మాయ చేయాలనే ఉద్దేశంతో మాయతో వస్తున్నారు. యానిమేషన్ లాగా, అంటే మామూలు ఉద్దేశంగా చెప్పకుండా వీడియోలో, సోషల్ మీడియా, పేపరు, తర్వాత అన్ని రకాలుగా ప్రజల్లో ఒక భావోద్వేగాలను తీసుకొచ్చి ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మి, న్యాయాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సురేష్ షెట్కార్ గారిని జహీరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడంలో ముందున్నాడు. ఇప్పుడు ఈ రోజున్న బీజేపీ తెలంగాణను అవహేళన పరిచే రకంగా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ, తెలంగాణ ప్రాంత వాసులందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజు మీకు విషయం చెప్పేది ఏంటంటే, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ ఎలక్షన్ల తర్వాత వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉండి వాళ్ళ ప్రయత్నాలతోని, ఎన్నో మాయ మాటలతోనూ ప్రలోభాలు చేయాలని గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. దాన్ని కూడా మీరు గమనించి వాళ్ళని ఎదుర్కోవాలని కోరుకుంటూ, తెలంగాణ పౌరుషాన్ని ఇక్కడ గుర్తించే రకంగా, తెలంగాణ పౌరుషాన్ని ఇక్కడ గుర్తించే రకంగా చేయండి మీరు. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మనము కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో దాచుకునే సందర్భాలు ఎక్కడ లేవు. అంతేకాకుండా మెజారిటీ రైతులు ప్రైవేట్ అప్పులు కలిగి వడ్డీలు కట్టలేక దినదిన గండంగా బతుకుతున్నారు. వీరికి మరొక అవకాశం ఇచ్చినట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు మనం ఇలాగే బతకాల్సిన ఉంటుంది. కాబట్టి మేము రైతులకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ 2 పార్టీలను ఓడగొట్టినప్పుడే రైతుల బతుకులు బాగుపడతాయి. లేకుంటే మనం ఆగమాగం బతకాల్సి ఉంటుంది. కాబట్టి అని చెప్పి రైతులందరికీ విజ్ఞప్తి చేయడానికి బయటకు వచ్చాము. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కారం చెప్పడం ఏంటంటే, మీ బ్రతుకులు బాగుపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ షెట్కార్ గారిని అత్యంత మెజారిటీతో మీరు గెలిపించుకోవాలి. సురేష్ షెట్కార్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మన బ్రతుకు గ్యారంటీగా మంచిగా భవిష్యత్తు చాలా బాగుంటుంది. అది ఏ విధంగా అన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇస్తున్న రేట్లు అవి చూసి రైతులందరికీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మంచి ధర ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ మేనిఫెస్టో చెప్పారు. అది ఏ విధంగా అంటే, స్వామినాథన్ సిఫారసు ప్రకారం మోడీ కూడా ఇస్తున్నట్లు, కానీ రైతులను మోసం చేసి తప్పుడు మాటలు చెప్తూ స్వామినాథన్ సిఫారసులో సగం కూడా ఇస్తున్నాడు కొన్ని పంటలకు. మనం చూసినట్టు వరికి రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫారసు ప్రకారము 5,076 రూపాయలు క్వింటల్కు ఉండాలని చెప్పినప్పుడు, 5,076 రూపాయలు క్వింటల్కు ఉండాలని చెప్పినప్పుడు 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 5,076 రూ
కేవలం 2183 మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5076 ఎక్కడ, 2183 ఎక్కడ? ఈ రైతు రాత్రింబలు కష్టపడుతూనే ఉంటాడు, ఉత్పత్తులు పెరుగుతూనే ఉంటాయి, లారీలు ఐకేపీ సెంటర్లు కనపడుతుంటాయి, కానీ చివరకు మిగిలింది ఏమీ లేదు రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వము మనసు తెల్లగా, మనిషి కూడా తెల్లగానే, చాలా మంచి స్వచ్ఛమైన మనిషి. చూస్తాం, చాలా ఏళ్ళ నుంచి చూస్తాం. తెలంగాణ కొరకు నిరంతరం పార్టీలో ఉండి అధినాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించిన యోధుడు. ఇలాంటి వారు పార్లమెంట్లో ఉంటే మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తుంటాడు. ఈయన చేసిన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, ఈ నియోజకవర్గానికైనా ఏమి కానీ. కాబట్టి ఏ మాత్రం వెనుక ముందు కాకుండా రైతులు ఎవరినో ఎన్నుకొని మన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ శెట్టర్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఒక రైతు నాయకులాగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీ బతుకులు మీరు చెడగొట్టుకోవద్దు. ఇది వచ్చిన అవకాశం, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.